హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు లక్కీ వ్లాగ్స్ అండ్ కిచెన్. ఎలా ఉన్నారు? అందరు బాగున్నారా? ఇవాళ చాలా చాలా సింపుల్గా అసలు ఈ చిక్కుడుగాయ ఫ్రై చేయటం ఎంత ఈజీనా అన్నట్టుగా చేసి చూపిస్తాను. చూసారా కలరు, అసలు టేస్ట్ అయితే అదిరిపోయిందండి. ఈ గింజలు కూడా చాలా మెత్తగా ఉడికిపోవాలి. చాలామంది ఆయిల్లో వేసేసి ఇవి కరా మనాలి అలాగాని తింటున్నారు. అది అస్సలు హెల్త్కి మంచిది కాదండి. ఇదేంటంటే గ్యాస్ ఫామ్ అయిపోద్ది, చాలా త్వరగా గ్యాస్ ఫామ్ అవుతుంది. ఇక చిక్కుడుకాయల సీజన్ కూడా వచ్చేసింది కదా. ఇదిగో చూసారా, ఇలా వెల్లుల్లిపాయలు ఎక్కువ వేసుకొని కరివేపాకు వేసుకొని ఇలా నలిగిపోవాలి గింజ. చేత్తో ఎలా అంటే నలగాలి, అప్పుడే చిక్కుడుకాయ ఉడికినట్టు లెక్క. లేదు అంటే చాలా గ్యాస్ ఫామ్ అవుతుంది, పొట్టంతా నొప్పిగా అలా ఉంటుంది. కాబట్టి చక్కగా చాలా సింపుల్గా నీట్గా చేసేసుకోవాలన్నమాట. ఇది ఎలా చేసుకున్నానంటే, బాగా ముదిరిన చిక్కుడుకాయలండి ఇవి, నాటు చిక్కుడుకాయలు. ఇవి తీసుకొని ఇలా ఈనెలు తీసుకున్నాను, అటు ఇటు లోపల పురుగు బుట్ట ఏమైనా ఉందేమో ఒక్కసారి చూసుకోవాలండి. ఇలా తీసి చక్కగా దీన్ని ఇలా తీసుకొని బాగా 2-3 సార్లు ఉప్పు నీళ్ళల్లో వేసి కడుక్కోవాలి. చాలా దుమ్ము ఉంటుంది. కుక్కర్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఈ కడిగి చిల్లు గిన్నెలో పెట్టుకున్నాను చిక్కుడుకాయలు. ఇవన్నీ కూడా వేసుకొని ఒక్కసారి ఆయిల్ మొత్తం ముక్కలకి పట్టేలాగా పైకి కిందకి కలుపుకుందాం. చాలా ఈజీనండి. అసలు టేస్ట్ మాత్రం అసలు అల్టిమేట్. ఎంత బాగుంటుందంటే ఇక పద్దాకితే చేసుకుందాం అనిపిస్తుంది అన్నమాట. ఇప్పుడు ఇందులో కల్లుప్పు, కూరకు సరిపడా, అదే ఫ్రైకి సరిపడా వేసేస్తున్నాను. ఇక్కడే ఒక 1/2 స్పూను పసుపు కూడా వేసేసుకుని, మనం టీ తాగుతాం కదా గ్లాసు, చిక్కుడుకాయలను పట్టి సగం వేయాలా నిండా వేయాలా అన్నది చూసుకొని, కలపను కూడా కలపవసరం ఇలా వేసేసి కుక్కర్ మూత పెట్టేసి విజిల్ పెట్టి ఒక 3 విజిల్స్కి ఉడికించుకోవాలి. హై ఫ్లేమ్లోనే పెట్టేసేయండి. అసలు చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఇదిగో చూసారా, నేను కేజీ చిక్కుడుకాయలకి ఒక టీ గ్లాస్ పోసాను. ఇంకా కొద్దిగా మిగిల్చానులేండి, పోయలేదు మొత్తం, ఆయిల్ మాత్రమే మిగిలింది. చూసారా, దీన్ని ఎగరేసుకుంటే చిక్కుడుకాయలు విడిపోకుండా ఉంటాయి. నాకు కుదరదు కదా, ఫోన్ ఉందని ఇలా పెడుతున్నాను. ఇప్పుడు దీనిలో కారం వేసుకుంటున్నాను. కారం కూడా అలా ఎగరేసుకుంటే విడిపోకుండా ఉంటాయి, కానీ నాకు కుదరట్లేదండి. అందుకని నేను గరిటె పెట్టేసి కలిపేసుకుంటున్నాను. పర్వాలేదు. ఈ కారం అంతా ముక్కలకు పట్టేలాగా కలుపుకొని ఫ్రెష్గా కడిగి పెట్టేసాను. కరివేపాకు ఒక గుప్పెడు వేసేస్తున్నానండి. ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. కారం వేసిన తర్వాత మాత్రమే వేయండి. ఇవి ఒక పెద్ద వెల్లుల్లిపాయ ఇలా కచ్చాపచ్చాగా నలకొట్టేసేస్తాను. ఈ ఫ్లేవర్ అయితే ఫ్రైకి అదిరిపోద్ది. ఖచ్చితంగా మర్చిపోకుండా వేయండి. ఇందులో తాలింపు దినుసులు కానీ ఏమీ వేసుకోము, ఏం వేయకున్నా చాలా చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి. ఇందులోనే మెయిన్ ఎండు కొబ్బరి పొడి. ఈ పొడి వల్ల ఎంత టేస్ట్ వస్తుందంటే, ఇక తాలింపు దినుసులు అవేమీ వేయమండి. చాలా చాలా సింపుల్. తప్పకుండా ట్రై చేయండి. కొబ్బరి పొడి వేసిన తర్వాత అడుగు అంటుతుంది. కొద్దిగా సిమ్లో పెట్టుకొని ఇలా వేయించుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటుంది అన్నమాట. తప్పకుండా ట్రై చేయండి. వేడి వేడి అన్నంలో అసలు నేనైతే ఎంత అన్నం తిన్నానో కూడా నాకే తెలియదు, అంత బాగుంది. తప్పకుండా ట్రై చేయండి.